ఏఐసిసి అధినేత్రి సోనియా గాంధీ దయతో మనకు తెలంగాణ సాకారం జరిగింది. ఆమె జన్మదినం సందర్భంగా రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ కమిటీ తరఫున, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ఆమెకు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనకు ఆమె జన్మదినం సందర్భంగా మనకు తెలంగాణను ఇవ్వడం జరిగింది. రాష్ట్రాన్ని కాంక్షిస్తూ యువత బలిదానాలు చేసుకోవడాన్ని చూసి చలించిపోయి బలిదానాలని ఆపాలన్న ఉద్దేశంతో మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో మనకు తెలంగాణ ఇచ్చిన తర్వాత పార్టీ నష్టపోతుందని తెలిసినా కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రజల బడుగు బలహీన వర్గాలను ఆలోచించి దృష్టిలో పెట్టుకొని మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది. మనకు తెలంగాణ ఇచ్చిన తర్వాత మొన్న 2023లో కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది. వచ్చిన వెంటనే సంక్షేమము అభివృద్ధి పథంలో మన పార్టీ నడుస్తుంది. అదే కాకుండా దొరగాలి పాలనలో 10 సంవత్సరాలు నిధులు నియామకాలు పేరుతో గవర్నమెంట్ ఫామ్ చేసి ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వడం జరగలేదు. కానీ మన రేవంత్ అన్న వచ్చిన వెంటనే సంవత్సరం లోపలే 53,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో డబుల్ బెడ్రూమ్లు 3 ఎకరాల భూమి ఇస్తాము అని చెప్పి ఎవరికి కూడా ఏ ఒక్క పని కూడా చేయలేకపోవడం జరిగింది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే ఏంటిది, 500కు గ్యాస్ సిలిండర్ కానీ 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ కానీ, ఇప్పుడు ఏకకాలంలో ఒకే సంవత్సరంలో 23,000 కోట్లతోని 23,000 కోట్లతోని రుణమాఫీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు దేశంలో ఏ గవర్నమెంట్ కూడా ఈ విధంగా చేయలేదు. అది రైతులు గమనించగలరు. ఎందుకంటే